ఏదైనా చేయాలని ఆశ, తృష్ణ మీలో ఎప్పుడు కూడా ఉంటుంది. యూ ఆర్ అ విట్నెస్ టు జీసస్ అంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంత పోరాటాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మాటలైనా, నేను అభిషేకించబడిన వారందరికి ఎలాగుంటదంటే, ఐ జస్ట్ కెన్ నాట్ కీప్ మై మౌత్ షట్. ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ జీసస్. ఐ హ్యావ్ టు డిక్లేర్ హిస్ గుడ్నెస్. ఆయన గొప్పతనాన్ని నేను వెల్లడిపరచాలి, చెప్పాలి. ఎవరికైనా నేను దీవెనకరంగా ఉండాలి. అది షాప్కి వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తృష్ణ ఉంటది. ఏంటిదంటే, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై జీసస్. ఏ రీతి అయినా వీరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ రీతి అయినా యేసే గురించిన వార్త వీళ్ళకి చెప్పాలి. అభిషేకించబడిన వారు ఏమి చేయకుండా ఉండలేరండి. చూడండి, ఉప్పొంగి పొర్లే ఉబ్బుకులాగా ఉంటారంట. దర్ లైవ్స్ ఆర్ స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. ఉప్పొంగు పొర్లుతా ఉంటారంట. ఎప్పుడు చూసిన వారి నోట్లో రెడీగా ఉంటది దేవుని గురించిన మాటలు. ఎప్పుడు చూసిన దేవుని గురించి చెప్పాలనే ఆశ వాళ్ళని ఎప్పుడు కూడా తృష్ణతోటి ఆ రీతిగా ఉండటానికి కారణం అవుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, అభిషేకించబడిన వారు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ లోక సంబంధమైనదే, అవును కదా. ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీలో ఉన్న ఆ వైర్ ని మనం ముట్టుకున్నట్లయితే మనకి షాక్ అవుతుంది. అదే రీతిగా ఎలక్ట్రిసిటీ మనకు కనబడుతుందా? కనబడదు. గాలి, బలమైన గాలి ఎలాగ వస్తుంది, ఎంతగా వస్తుంది మనల్ని మన జుట్టు ఎగిరేలాగా చేస్తుంది. లేకపోతే ఒకవేళ బలమైన తుఫాన్ లాంటి గాలులు అంటే ఈ చైర్స్ అన్నింటినీ పడగొడుతుంది. ఎంత విస్తారమైన నాశనం కూడా చేస్తుంది. ఎందుకు? అది మనము చూడలేము, కానీ దాని ప్రభావం మనం అనుభవించగలుగుతున్నాం. అదే రీతిగా ఈ లోక సంబంధమైన ఎలక్ట్రిసిటీయే, గాలి అంత బలముగా మనల్ని ప్రభావితం చేయగలుగుతుందంటే, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనల్ని ఎంతగా బలపరచగలడు, ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు ఎవరు కూడా మౌనంగా ఉండలేరు. ఎంతమంది చెప్పగలుగుతారు, నాలో ఈ తృష్ణ, నాలో ఈ ఆకలి, నాలో ఈ వాంఛ ఎప్పుడు నన్ను లాగేస్తుందండి. గత వారాలు మనం చూసాము. మా మామయ్య గారు డాక్టర్ జయపాల్ గారు ఎన్ని పోరాటాలైనా ఎంతమంది చూసారండి? కంప్లీట్ గా చూసారు. ఎంతో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతగానో ఆయనని తృణీకరించారు, త్రోసివేశారు, ట్రైబల్ ఏరియాస్ కి పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా మౌనంగా ఉండలేరంట. నిజముగా అభిషేకించబడిన వారు ఎక్కడికి పంపించబడినప్పటికీ వారు మౌనంగా ఉండలేరు. వారు దేవుని గురించి చెప్పకుండా ఆపలేరు. ఈరోజు మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నాను, ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, నా దేవుని గురించి ఏదో ఒక రీతిగా చెప్పాలని ఆశ ఉంది. అది సోషల్ మీడియా ద్వారానో, అది లేకపోతే నా నోటి మాటల ద్వారానో, అది లేకపోతే నా జీవన శైలి ద్వారానో. ఒకవేళ ఇఫ్ యూర్ నాట్ అన్ అవుట్వర్డ్ పర్సన్, అవుట్ గోయింగ్ పర్సన్, మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే, నేను చెప్పలేనేమో, నాకు మాటలు సరిగ్గా రావేమో, నాకు వాగ్దాటు లేదేమో అని అన్నట్లయితే, మీ చేతిలో ఉంది ఏంటండి? ఒక సెల్ ఫోన్ కాదు, కానీ నేను చెప్పగలను గొప్ప ఆయుధము. నమ్మిన వారు ఆమెనని చెప్దామా? ఆ ఆయుధాన్ని వాడి ఎంతమందికి మనము చెప్పగలుగుతామో అంతమందికి చెప్పి దేవుని సువార్తని మనము విస్తరించేలాగా చేద్దామండి. అదే రీతిగా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఆత్మ నా మీద ఉంది. ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తుందంట? ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తాడు అని అంటే, మొట్టమొదటిగా ఏంటి? సువార్త ప్రకటించడానికి. ఈ సువార్త లేకుండా నేను విడుదల కార్యాలు, సువార్త లేకుండా నేను స్వస్థత కార్యాలు, సువార్త లేకుండా నేను ఇతరుల్ని, గ్రుడ్డి వారికి చూపునివ్వటానికి ప్రయత్నాలు చేస్తే వ్యర్థము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎనీబడి హూ వాంట్స్ టు సర్వ్ గాడ్ ఇస్ సువార్త. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. సువార్త ప్రకటించడము మన గొప్ప ధ్యేయంగా ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా, మీ ఆఫీస్లో మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? మీ ఉద్యోగ స్థలాల్లో, మీ చదువుకున్న స్థలాల్లో ఎవరికైనా ఎటువంటి పోరాటం వచ్చినప్పుడు భయపడకమ్మా. ఇదిగో దేవుడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు. జస్ట్ ట్రస్ట్, జస్ట్ బిలీవ్ అని ఒక్క మాట చెప్పి, రాని చోట, సేవకులు రాని చోట, వెళ్ళలేని చోట దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఎందుకంటే మీరు సువార్త ప్రకటించడానికి అక్కడ నాటబడ్డారు.
ఆ ఉద్యోగం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, ఈ వ్యాపారం నుండి నేను విడిపించబడితే బాగుంటది, లేకపోతే ఇది నేను ఆపేస్తే ఈ ఉద్యోగం నుండి వెళ్ళిపోతే బాగుంటది కాదు. గాడ్ హ్యాస్ యూ దేర్ ఫర్ అ రీజన్. అక్కడ ఉన్నంత వరకు ఒక్క ఆత్మకైనా మీరు రక్షణ కలిగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి అక్కడ ఇంకా డిలే చేస్తున్నాడేమో. హూ నోస్. నాకు నచ్చదు కాదు, నాకు ఈ స్కూల్, నాకు ఈ కాలేజ్ నచ్చదు కాదు, అక్కడ దేవుడు మిమ్మల్ని ప్రభావితంగా చేయడానికి ఆశపడుతున్నాడండి. అభిషేకించబడిన వారికి సువార్త ప్రకటించడము చాలా నార్మల్ అంట, చాలా సహజమైనదంట. అదేదో గొప్ప పనిగా నేను దేవుని కోసం ఏదో గొప్ప పని చేస్తున్నాను కాదంట. అంటే ఇట్ ఈస్ సో ఎన్గ్రేవ్డ్ ఇన్ దర్ హార్ట్స్ టు స్పీక్ అబౌట్ జీసస్. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలనే అతృష్ణను బట్టి అది సహజం అంట. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్, ఏ గ్రోసరీ స్టోర్, ఎక్కడ సరుకులు కొనడానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారంట. వాక్యం అంటే బైబిల్ తీసి మొట్టమొదటి నుండి చెప్పడం కాదండి. ఇదిగో యేసయ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం లోకానికి వచ్చాడు, నీ బాధలన్నీ తీసివేస్తాడు యేసయ్య, ఆ యేసయ్యని నమ్ముకుంటే అవుతారు మీరు అని ఆ మాట, ఆ చిన్న మాట ఒక విత్తనము వలె వారి హృదయంలో వేసినట్లయితే తగిన సమయంలో దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడండి. నమ్ముతున్నారా? వాళ్ళు వెంటనే మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని పక్కన పెడతారు, మిమ్మల్ని దూషిస్తారు. అదిగో మతం మార్పిడి చేయడానికి వచ్చారు, మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి వచ్చారు అంతే అనుకోండి. ఈరోజు ఎంతమంది భయముతో ఉన్నారండి, భయభీతులతో ఉన్నారు. ఇందాకే పాడము, నా ప్రాణమైన యేసు జీవిస్తే నీకోసమే జీవిస్తానయ్యా, మరణిస్తే నీకోసమే మరణిస్తా. అంత తెగింపు ఉండాలండి. నిజంగా అభిషేకించబడిన వారు అంత తెగిస్తారంట. అభిషేకించబడని వారు ఏం చేస్తారంటే మాటికి భయపడతా ఉంటారు. వీరేమంటారు, వారేమంటారు, నా గురించి ఏమనుకుంటారో, నన్ను తక్కువ చూపు చూస్తారేమో అని మాటలు వస్తూ ఉంటాయి. కానీ అభిషేకించబడిన వారు అవి లెక్క కూడా చేయరంట. ఫర్ దెమ్ ఇట్ ఈస్ సో న్యాచురల్ టు టాక్ అబౌట్ జీసస్ దట్ ఇట్ ఈస్ లైక్ బ్రీతింగ్ ఫర్ దెమ్. వారు ఏ రీతి అయితే ఊపిరి పీలుస్తున్నారు ఆ రీతిగా యేసు గురించి చెప్పడము మానలేరు. రెండవది ఏంటిదంటే అభిషేకించబడిన వారు వాక్యం గూర్చిన ఆకలి ఉంటదంట. వాక్యం గూర్చిన ఆకలి. అలవాటుగా చదవటం ఒక ఎత్తు, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఎప్పుడెప్పుడా వాక్యము చదవాలన్న తృష్ణ మీలో ఉందా? అలవాటుగా చదవటం కాదండి, ఓ ఈరోజు ఈ వాక్య భాగం చదవాలి, దిస్ ఇస్ ద పోర్షన్ ఆఫ్ ద డే, అది చదవడం ఒక ఎత్తు, దట్ ఈస్ గుడ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. కానీ మీరు ఎన్ని దూర ప్రాంతాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా ఈ పని ముగించాలి, ఇది చేసేయాలి, ఇది అయిన వెంటనే నేను వాక్యాన్ని ధ్యానించాలి అని తృష్ణ ఉందా? ఆర్ యు రియలీ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇంకా చదవాలి అనే ఆశ ఉందా? కొంతమంది ఈ పోర్షన్ చదివేస్తే అయిపోయింది నా డ్యూటీ అని మూసేస్తారు బైబిల్. అట్లాంటి వారు ఆకలితో ఉన్నవారు కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే మై టు డూ లిస్ట్ లో నేను ఒక చెక్ మార్క్ వేసేసాను, నా బైబిల్ రీడింగ్ అయిపోయింది, ఇంకా డే అంతా నేను బైబిల్ పట్టుకోకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. అట్లాంటి వారు నిజంగా ఐ డోంట్ కౌంట్ దెమ్ యాజ్ అనాయింటెడ్, బికాస్ అనాయింటెడ్ పీపుల్ ఆర్ నాట్ డన్ విత్ వన్ చాప్టర్. దే వాంట్ టు బీ ఫిల్డ్ మోర్ అండ్ మోర్. ఇంకా వాక్యం చదవాలి, ఇంకా వాక్యంలో ఉన్న సత్యాలు నేను తెలుసుకోవాలి, ఇంకా వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలు నాకు బయలుపరచబడాలి, దేవుని ప్రేమ, దేవుని హృదయము, దేవుని గుణము నేను తెలుసుకోవాలి.